భీమవరం ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. గత కొన్ని రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా ఆలస్యంగా అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఎస్ఆర్ జూనియర్ కళాశాల భీమవరంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని పట్ల సీనియర్లు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆ విద్యార్థి కాస్త తల్లిదండ్రులకు వివరించాడు. అయితే తన తండ్రికి సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉండడంతో తన తండ్రి కళాశాలకు వచ్చి ఈ విషయం అంతా బయటికి చెప్పడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరికీ బయటికి తెలిసింది. తన కుమారుని ఎంతో సేఫ్టీ సెక్యూర్గా ఉంటుందని తమ కళాశాలలో చేర్పిస్తే ఈ విధంగా ఎలా ర్యాగింగ్ చేస్తారంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనికి సంబంధించి కళాశాల యాజమాన్యం ఒకటే చెప్తుంది, దీనికి చిన్నపాటి తగాదా అయింది. అయితే దీనికి సంబంధించి 5 విద్యార్థుల్ని 10 రోజుల పాటు సస్పెండ్ చేశామంటూ కూడా కళాశాల యాజమాన్యం అయితే చెప్పుకుంటూ వస్తుంది. అయితే విద్యార్థికి సంబంధించి ఎవరైతే బాధితుడు ఉన్నాడో తన తండ్రి ఒకటే చెప్తున్నాడు, నేను బయట ప్రాంతంలో ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఈ విషయం ఇన్ఫామ్ చేయలేదంటూ కూడా తన తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే చివరికి తల్లిదండ్రులు మరియు ఎవరైతే ర్యాగింగ్ చేశారో విద్యార్థులు అందరూ క్షమాపణ చెప్పడంతో ఈ విషయం ఒక్కసారిగా అయితే సద్దుమణిగింది. దాదాపుగా మనం ర్యాగింగ్ అంటే ఇంజనీరింగ్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో చూస్తుంటాం, కానీ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈ విధంగా జరగడం అయితే చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే విద్యార్థి ఎవరైతే ఉన్నాడో బాధితుడు ర్యాగింగ్కు గురి కాబడిన విద్యార్థి అయితే తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత తన తండ్రి ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం తండ్రి వచ్చి కళాశాల వద్ద తమ కుమారుడిని ఈ విధంగా ఎందుకు చేశారంటూ కూడా ఆందోళనకు దిగాడు. అయితే కళాశాల యాజమాన్యం మిగిలిన వారందరూ కూడా తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో ఈ విషయం అయితే సద్దుమణిగింది. దీంతో ర్యాగింగ్ విషయానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం జరిగినప్పటికీ కూడా తన తండ్రికి 2 రోజుల క్రితం తెలియడంతో ఈ ఘటన అయితే బయటపడిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే తమ ర్యాగింగ్కు గురి కాబడిన విద్యార్థితో పాటు తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మిగిలిన విద్యార్థులు కళాశాల యాజమాన్యం క్షమాపణలు చెప్పడంతో ఈ విషయం కాస్త సద్దుమణిగిందని చెప్పాలి. వీడియో జలశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. పెద్ద మనిషి ఏంటంటే, మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, హైదరాబాద్లో ఉంటే ఫోన్ చేసి చెప్పాలా, మీ అబ్బాయి ఇలా గొడవ అయిందంటే మీరు సాల్వ్ చేస్తే మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా అని భరోసా అనాలిగా. ఆ మాట ఆ ఒక్క మాట అని ఉంటే నాకు ఫోన్లోనే సరిపోయాడు. ఇంకా డిస్కషన్ తర్వాత రోజు రావడం ఏంటండి, నేను హైదరాబాద్ నుంచి రావడానికి మీరు రావాలి కదా, బుక్ చేసుకుని రావాలి కదా. మీరే కదండి, వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఉన్నారు కదా, ఆ రోజు నెక్స్ట్ డే వస్తే గొడవ చెప్పాను కదా, మీ బాబు చెప్పాడు కదా గొడవ అయిందని. ఎప్పుడు సోమవారం అది చిన్న విషయం, సోమవారం జరిగింది, మంగళవారం నాడు చెప్పాడు కదా సార్, సోమవారం చెప్పాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత, మరి మంగళవారం రావాలి కదా సార్, మీరే మీ పేరెంట్ రావాలి. నేను హైదరాబాద్ లో ఉన్నాను, మీరు ఎందుకు చెప్తున్నారు అబద్ధం? నేను హైదరాబాద్ ఉంటే ఫోన్ చేసి చెప్పడానికి ఏమైనా అడుగుతున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నన్ను ఎలా అడుగుతున్నారు? నన్ను అడుగుతుంది ఏంటంటే 15 మందిని పేరెంట్ని పిలిపించమంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. నాకు ర్యాగింగ్ టైంలోకి వచ్చిందండి పిల్లలు, అప్పటి వరకు నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఏ స్టూడెంట్ ఇవ్వలేదు. ఇదేంటండి, ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేనేదో తప్పు చేసినట్టు చెప్తున్నారు, నేను మిస్టేక్ చేశానా దీంట్లోనూ? మరి మిస్టేక్ లేకపోతే ఎందుకు ఇది అంటానండి? మిస్టేక్ కాదని అంటారంటే మళ్ళీ బాగా చెప్తున్నారు, మీకు అదే చెప్తున్నారు. నాకు చెప్పలేదు మీరు పేరెంట్ గా, నేను ఏమైపోతుంది, నా బిడ్డ ఏమైపోతాడు, నాకు ఫోన్ చేసి చెప్పుకోవాలిగా, చెప్పాలిగా. నా బిడ్డ గురించి నువ్వు చెప్పాలా వద్దా? మీరు చెప్పాలా వద్దా? మీరు చెప్పాలి, చెప్పలేంటారండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.